అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి లేఖనముల పరిశోధనలో గ్రంథముల వివరణలో మనము ముందుకు వెళ్దాం. ముందుగా చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండమును మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిర్గమకాండము గ్రంథముల వివరణలో పాత నిబంధనలో 2వ గ్రంథము. దీనిని హిబ్రూలో తోరా అంటారు. ఏమంటారు దీన్ని? తోరా అనగానే పంచకాండములు అని అంటారు. పంచకాండములన్నింటినీ కలిపి తోరా అంటారు. ఈ తోరాలో 2వ పుస్తకమే నిర్గమకాండము. ఈ నిర్గమకాండములో మనము ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటి మరి ఎర్ర సముద్రంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూసి తరువాత మరి ఆ ఎర్ర సముద్రం బయటకు వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడినటువంటి సందర్భం వరకు మనము లాస్ట్ వీక్లో మనము చూసాం. అలాగనే ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఏ బలహీనత కానీ, ఏ రోగము కానీ, ఏ అనారోగ్యం కానీ మీకు రాదు అని ఎందుకు రాదు అంటే, దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేస్తే ఐగుప్తీయులకు సంభవించినటువంటి రోగాలు ఏవి కూడా మీకు రావని మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును కూడా మనము విన్నాం. సో ఇప్పుడు మనము చూడాల్సింది, గమనించాల్సింది ప్రియమైన వారలరా, ఎర్ర సముద్రం వారు దాటిన తర్వాత అక్కడి నుంచి వారి ప్రయాణము ఎలా సాగింది అనేది ప్రియమైన వారలరా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, ఎర్ర సముద్రంలో చేసినటువంటి అద్భుతాలు మాత్రమే కాదు కానీ ఆ తర్వాత కూడా ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో ఎన్నో అద్భుతాలను దేవాతి దేవుడు వారి కొరకు చేశారు. అలా చేసినటువంటి అద్భుతాలలో ప్రియమైన వారలరా ఇక్కడ నుండి మనము 16వ అధ్యాయం నుండి మనం చూడబోతున్నటువంటి అద్భుతాలు ప్రాముఖ్యమైనవి. 16వ అధ్యాయంలో మనం చూస్తే, తరువాత ఇశ్రాయేలుల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యానికి వారు వచ్చారు. ఎంతకాలం పట్టింది సీను అరణ్యానికి రావడానికి వారికి? సీను అరణ్యం అంటే ఏదో కాదు, సీనాయి అరణ్యం అని అర్థం. సీను అరణ్యం అంటే అర్థం ఏంటి? సీనాయి అరణ్యం. అక్కడే సీనాయి పర్వతం కూడా ఉంది. సీనాయి పర్వతము అనగానే ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత భూమి మీదకి లిటరల్గా దిగి వచ్చినటువంటి పర్వతం అది. నేటికి కూడా సీనాయి పర్వతం అలాగే అక్కడే ఉంది. ఆ పర్వతం మీద కాలిన మచ్చలు ఇప్పటికే ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకు కాలిన మచ్చలంటే, దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. తర్వాత సందర్భాల్లో మనం చూస్తాం, దాని గురించి చారిత్రక ఆధారాలను కూడా మనం చూస్తాం. ఇక్కడ కొన్ని సందర్భాలను మనం జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడైతే ఏలీము నుంచి వారు ప్రయాణమై వచ్చారో, ప్రయాణమై వచ్చినటువంటి ఇశ్రాయేలుల ఆహారం అంతా కూడా అయిపోయింది. తిండి అంతా ఏమైపోయింది? వాళ్ళు తెచ్చుకున్నదంతా అయిపోయింది. వాళ్ళ దగ్గర మిగిలింది ఏమైనా ఉంది అంటే కొన్ని పశువులు, పక్షులు, అంటే కోళ్ళు, మేకలు ఇలాంటి వారు పెంచుకున్న పెంపుడు జంతువులు తప్ప ఇంకేమీ కూడా వారి దగ్గర లేదు. ఇప్పుడు ఏలీము దగ్గర నుంచి సీను అరణ్యానికి వచ్చిన తర్వాత ఆ పర్వత ప్రాంతాల్లో ఇశ్రాయేలులు తినడానికి ఏమి లేదు, ఆహారం లేదు. ఇశ్రాయేలులు భుజించడానికి ఆహారం లేనప్పుడు వారు మోసే అహరోనుల దగ్గరకు వచ్చి, ఎందుకు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చావు అడుగుతున్నారు. ఎందుకు మమ్మల్ని ఆ యెహోవా అరణ్యంలోనికి తీసుకొని వచ్చి మమ్మల్ని చంపేయడానికేనా? ఈ అరణ్యంలోనికి మేము వచ్చిన తర్వాత మాకేమి లేదు, ఇప్పుడు ఆహారం లేదు. మా కొండల్లో ఉన్నటువంటి అన్నము, కూరలు మేము వండుకొని ఐగుప్తులోనే ఎలా చచ్చిపోకపోతిమి? ఏమైనా బాధపడుతున్నారో? ఐగుప్తులోనే మేము ఎలా చావకపోతిమి అంటే తినేసి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అంటే వాళ్ళ ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. తిండి కోసమే పుట్టినటువంటి వాళ్ళ ఉన్నారు. ఇంతకీ అదే మోసే అహరోనుల దగ్గరకు వచ్చి దేవుడు అంతకుముందు వారికి చేసినటువంటి అద్భుతాన్ని చూసి, నిజముగా మాకు ఆహారం కావాలని ఒకవేళ నార్మల్గా అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే వారి కోసం ఎర్ర సముద్రం కనీవిని చరిత్రలోను కానివ్వండి, కనీవిని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు వారు తినడానికి ఆహారం ఇవ్వడా? కానీ వారు అవిశ్వాసులైపోయారు. ఏమైపోయారు వాళ్ళు? ఎంత అవిశ్వాసం అంటే, వాళ్ళ కళ్ళ ముందే ఎర్ర సముద్రం పాయలై ఐగుప్తు సైన్యం అంతయు కూడా దానిలో మునిగిపోయి ఐగుప్తీయుల శవాలు ఒడ్డు కొట్టుకొని వచ్చినప్పుడు వారు చూసినప్పుడు అందరూ చచ్చిపోయి ఉండడం కూడా చూశారు. దేవుడు వారికి చేసినటువంటి మహిమను విడిచిపెట్టి 2 నెలలకే మొత్తం అంతా ఏమైపోయారండి? మర్చిపోయారు. అలా మర్చిపోయిన తర్వాత ప్రియమైన వారలరా సణుగడం మొదలుపెట్టారు. ఈ సణుగుకి దేవుడు విన్నాడు. నేను వింటున్నాను మీ సణుగులన్నీ కూడా.
మీ సణుగులన్నీ వింటున్నాను. అప్పటికే ఇశ్రాయేలు దగ్గర పశువులు ఉన్నాయి, అప్పటికే ఇశ్రాయేలు దగ్గర పక్షులు ఉన్నాయి, ఇశ్రాయేలు దగ్గర కోళ్ళు మేకలు బాతలు అన్నీ ఉన్నాయి, వండుకో తినొచ్చుగా. కానీ ఏమంటున్నారండి, మాకు ఆహారం లేదు ఈ అరణ్యంలో. అబ్బనంగా వచ్చేది కావాలి వీళ్ళకి, వాళ్ళు తెచ్చుకున్నది కాదు, ఊరకనే వచ్చేది కావాలి. రెండోది ప్రియమైన వారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వారి పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. కానీ దేవుణ్ణి అడిగే విధానం మాత్రం అది కాదు. దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రియమైన వారలరా మనం భయభక్తులతో అడగాలి, జాగ్రత్తగా అడగాలి. కారణం ఏంటంటే ఆహారం పెట్టడానికి ఆయన సమర్థుడే, కానీ నువ్వు అడుగుతావా లేదా, ఆయన నిబంధన నువ్వు మీరుతావా లేదా, నిబంధన పాటిస్తావా అని పరీక్షించడానికి మాత్రమే ఆయన ఆలస్యం చేస్తాడు తప్ప మనుషులను ఆకలితో చంపడము దేవునికి ఇష్టం లేదు. అందుకే అంటాడు ఆహారం కొరకేమండి. ఇందాక మనం చదువుకున్నాం కదా కీర్తనలు కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలుయు. అంటే యెహోవాను ఆశ్రయించినటువంటి జనులు ఇశ్రాయేలీలు వాళ్ళకి ఎందుకంటే ఆకలి ఉంటుంది. సింహమైన ఎర దొరక్క వేట దొరక్క అది ఆకలితో ఉండొచ్చేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ ఆకలి కూడా ఉండదు. అన్నీ చూశారు వీరు, అన్నీ కళ్ళారా చూశారు. అన్నీ కళ్ళారా చూసినటువంటి వీళ్ళ జీవితంలో ప్రియమైన వారలరా మరలా వీరు చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఇవి. దేవుడు అంటారు కదా, ఇదిగో మోషే అహరోనులారా మీరు వెళ్ళండి, ఇశ్రాయేలుతో చెప్పండి, రేపు ఉదయానికల్లా దేవుని మహిమను మీరు చూస్తారు. ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగేయండి. ఆ సందర్భాలన్నీ కూడా మీరు చదివితే అర్థమవుతాయి. ఇవన్నీ కూడా చదవబడిన విషయాలు ఓవరాల్గా నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. ఇశ్రాయేల్ పెద్దలను పోగేయండి, అక్కడ ఇదిగో ప్రజలందరి కొరకు కావలసినంత ఆహారమును నేను ఏం చేస్తాను, వారికి నేను ఇస్తాను. పెద్దలందరినీ సమకూర్చిన తర్వాత ఉదయకాలమున ప్రియమైన వారలరా ఉదయకాలమున ఏమవుతుంది అంటే దేవుని యొక్క మహిమను ఆకాశంలో మరి వారు ఇశ్రాయేలులందరూ కూడా చూస్తారు. ఆ యొక్క మహిమను చూసినటువంటి వారు నిజంగా దేవుని మీద సణుగినటువంటి సణుగులు ఆయన అంటారు ప్రత్యక్షంగా, నేను విన్నాను మీ సణుగులను, నేను విన్నాను మీ సణుగులను నేను ఆలకించాను. అరణ్యంలో మీకు ఆహారం నేను పెట్టలేనా, అరణ్యంలో మీకు తినడానికి నేను తిండి పెట్టలేనా. ఖచ్చితంగా ఐగుప్తు చెరలోంచి విడిపించినటువంటి నేను ఈ అరణ్యంలో తీసుకుని వెళుతున్నప్పుడు మీకు అరణ్య మార్గంలో ఆహారం కావాలని నాకు తెలియదా. భవిష్యత్తు తిరిగిన దేవుడు ఇశ్రాయేలుకి ఆకలేస్తుందని తెలియదండి. అమ్మ సాయంకాలం మధ్యాహ్నం ఇప్పుడు ప్రార్థన అయినంటే తింటాము అన్న సంగతి తెలియదండి. ఎవరో తెలియ చెప్పండి. తింటామన్న సంగతి మర్చిపోయిన వంట చేయడం మానేస్తారు. ఎంతమంది వంట చేయడం మానేశారు? అందరూ చేసుకున్నారు కదా. అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ ఏం కావాలో మీకు గుర్తుంది. మనకే గుర్తున్నప్పుడు మన దేవునికి గుర్తుండదా? అరణ్యంలో వీళ్ళని ప్రయాణంలో తీసుకుని వెళుతున్నప్పుడు వీళ్ళకి ఎండ తగలకూడదు, వీళ్ళకి రాత్రులు చీకటి అనేది ఉండకూడదు, విషసర్పాలు కానివ్వండి, అడవి క్రూర మృగాలు కానివ్వండి, దాని వలన వచ్చేటువంటి ప్రమాదాలు ఏమీ ఉండకూడదని పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారికి తోడైనటువంటి సమయంలోనూ కూడా దేవుని యొక్క మాటలు ఏం చేశారు, వారు మర్చిపోయారు. అని అంటున్నాడు, మీ సణుగులను నేను విన్నాను. సనగకూడదండి. సణిగితే ఏమవుతుందో తెలుసా? సనగడం వల్ల సంఖ్యాకాండంలో ఎంతమంది చచ్చిపోయారండి? 1000 మంది ఒక్క దెబ్బ కూలిపోయారు. సణుగులు దేవునికి ఇష్టమండవు. దేవుని ఎదుట అస్తమానం గడగడగడలు ఆడుతూ సణుగుతూ ఉంటామండి. చాలామంది సణుగుతూ ఉంటారు. ఎలాంటి సణుగులు అంటే కానుకల దగ్గర సణుగులు, కార్యాల దగ్గర సణుగులు, పనిపాట్ల దగ్గర సణుగులు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? పక్కలతో కంపేర్ చేసుకోవడానిక, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడానిక, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానిక? ఇక్కడ కూర్చున్నంతసేపు మీరు దేవుణ్ణి ఆరాధించే పనిలో ఉండాలి. ఇక్కడ ఉన్నంతసేపు దేవుణ్ణి స్తుతించేటువంటి పనిలో ఉండాలి. ఇక దేని మీద మీ ధ్యాస అనేది రాకూడదు. సన్నిధికి వచ్చామా, వాక్యం విన్నాము, దేవుణ్ణి ఆరాధించాము, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాము, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాము అంతే. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయండి? చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. ప్రేమైన వాళ్ళరా వాక్యానికి మనం మనసునివ్వాలి. సణుగులకు కాదు, సణుక్కోవడానికి కాదు. ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి అలకలొకటి, సణుగులొకటి. ఇవి దేవుని యొక్క సంఘంలో దేవుడు చూస్తున్నాడన్న సంగతిని మర్చిపోకండి ప్రియమైన వారలారా. అప్పుడు దేవుడు అంటాడు, ఉదయాన మీ అందరికీ కూడా నేను ఆకాశము నుండి ఏం కురిపిస్తాను? ఆహారమును కురిపిస్తాను, ఆహారమును రప్పిస్తాను. ఉదయాన వారికి ఇచ్చినటువంటి ఆహారం ఏంటి చెప్పండి? కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉన్నటువంటి ఆహారమును వారి పాళెమంతటా కూడా దేవుడు ఉదయాన్ని కురిపించాడు. ఉదయాన్నే మీరు లేచి మీ ఓమెరును తీసుకొని మీ కుటుంబంలో కావలసినంత ఆహారాన్ని మీరు ఏం చేయండి? సమకూర్చుకోండి. ఓమెరంటే కొలత తవ్వ లాంటిది అనమాట. మీ కుటుంబానికి ఎంత కావాలో, ఎన్ని బియ్యం కావాలో మీరు ఎలాగైతే కొల వేసుకుంటారో అలాగే మీ కుటుంబానికి కావలసినంత ఆ యొక్క మన్నాను కూడా మీరు కొల వేసుకొని తెచ్చుకోండి. కానీ మీకు కావలసినంత మాత్రమే మీరు సమకూర్చుకోండి. దానిని రేపటి వరకు మరలా ఏం చేయకూడదు?
ఉంచుకోకూడదు. రేపటి వరకు ఉంచుకుంటే అది కుళ్ళిపోద్ది, పాడైపోద్ది. కాబట్టి ఏ రోజు ఆహారం ఆ రోజు మీరు ఏం చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. 6వ రోజున మాత్రం మీరు కూర్చుకునే ఆహారం డబల్ అవ్వాలి. డబల్ అంటే 1 ఓమేరు కూర్చుకునేవాడు 2 ఓమేర్లు కూర్చుకోవాలి, 2 ఓమేర్లు కూర్చుకునేవాడు 4 ఓమేర్లు కూర్చోవాలి. ఎందుకంటే 7వ దినమున మన్నా కురవదు. ఈ ముందు రోజు కురిసినటువంటి ఆహారం 7వ దినాన్ని మీరు ఏం చేయాలి, తినాల్సి వస్తుంది. కాబట్టి ఇదిగో ఇలా చేయండి అన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఉదయం లేచేసరికి వారి పాలెమంతా కూడా తెల్లని మంచు స్ఫటికముల వలె మన్నా కురిసినట్లుగా మనం చూస్తాం. ఆ మన్నాను వారు చూసినప్పుడు ఆ మన్నాను చూసి ఇదేమి, ఏమంటున్నారు, మన్నాను చూసి ఇదేమంటే ఇదేమి అనేటువంటి పదానికి హిబ్రూలో మన్నా అంటారు. ఏమంటారు? ఇప్పుడు మన్నా పేరేంటి చెప్పండి, ఇప్పుడు తినే ఆహారం పేరేంటి చెప్పండి. అసలు పేరు లేదు దానికి, ఈ ఆహారానికి ఏమి లేదు, పేరు లేదు. ఇదేమి అంటే ఏమైపోయింది, అది పేరైపోయింది. ఇప్పుడు చూడండి, మనకి నులియా సాయి అంటారు. అంటే అర్థం ఏంటి చెప్పండి, ముక్కు పుడకలు పెట్టుకునే వాళ్ళని అర్థం. పెద్ద పెద్ద ముక్కు పుడకలు ఉంటే దాన్ని ఏమంటారండి, నులియా అంటారు అన్నమాట దాన్ని. అందుకే ఆ పేరు వచ్చింది మనకి. చవాకులు అనే పేర్లు ఉన్నారు కదా, చెవు ఆకులు, చెవులకు ఆకులు లాంటివి పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. అదే వాళ్ళ ఇంటి పేరు అయింది చవాకల. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇక్కడ మన్నాకు కూడా ఎటువంటి పేరు కూడా లేదు. పేరు లేక ఇదేం పేరు పెట్టాలి అర్థం కాక ఇదేమి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇదేమి అనేటువంటిది హెబ్రూ భాషలో మన్నా అంటారు. అంటే నేటికి కూడా దానికి ఏమీ లేదు, పేరు లేదు. కానీ హెబ్రూ భాషలో ఇదేమన్నారో ఇప్పుడు తెలుగులో మనం ఇదేమి అని అంటే బాగోదు. కాబట్టి మన్నా అని సేమ్ వర్డ్ని ఇక్కడ ఏం చేశారు, తెలుగు బైబిల్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. గమనించండి. ఇప్పుడు ఈ మన్నా విషయమే మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కడు ఏం చేసుకున్నారంటే వారి దగ్గర ఉన్నటువంటి ఓమేరు కొలత చొప్పున కూర్చుకున్నారు. ఒక్కొక్కడు ఏం చేశారంటే కక్కుర్తి కొలది ఎక్కువ కూర్చుకుంటారు కదండి. దొరికితే మనం ఏం చేస్తామండి, దొరికినంత గొప్పగా పోగేసుకున్నాం. తినగా మిగిలింది తెల్లారి రాత్రి తిందాంలే, లేదా తెల్లారి తిందాంలో దాచుకునేసరికి తెల్లవారేసరికి అది కుళ్ళిపోయి పురుగులు పట్టి వాసన వచ్చాను. అప్పుడు మోసే వాళ్ళ మీద కోపగించాను. నేను చెప్పాను కదా, మీకు కావలసినంతే కూర్చుకోండి అని చెప్పాను కదా, ఎందుకు ఎక్స్ట్రా కూర్చుకున్నారు? ఏమంటే కొంతమంది ఆశతో కూర్చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, మరి కొంతమంది కొంచెం ఆలస్యంగా వెళ్ళడం వల్ల తక్కువ దొరికింది అని వాళ్ళు ఓమేరుతో కొలిసినప్పుడు తక్కువ దొరికినటువంటి వాళ్ళకి ఓమేరు కొలతలు ఏమాత్రం వారికి తగ్గలేదు. ఎక్కువ కూర్చేసుకున్న వాళ్ళు కూడా ఓమేరుతో కొలిసినప్పుడు వాళ్ళు కూడా ఎంత వచ్చింది, అంతే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ కూర్చుకున్నా ప్రయోజనం లేదు, తక్కువ కూర్చుకున్నా ప్రయోజనం లేదు. జస్ట్ ఏదో ఇంత తెచ్చుకొని ఓమేరులో వేసుకొని కొలుసుకుంటే సరిపోద్ది అనమాట, అక్షయ పాత్రలా. అలాంటి అద్భుతమైనటువంటి ఆహారమును దేవుడు వారికి ఇచ్చాడు. 78వ కీర్తనలు అంటాడు, కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో ప్రియమైన వారలరా, అక్కడ మీరు చూడండి, అక్కడ మాట్లాడినటువంటి మాట మనం చూద్దాం. డెబ్బై 78వ కీర్తనలు 16 నుంచి మనం చూద్దాం. 16 నుండి, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని ఏం చేశారట, శోధించుచూ వచ్చారట. ఆశ కొలది ఆహారము అంటే కావలసినంత ఆహారము, ఎంత ఆహారము ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేశారటండి, 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనుండి ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై వారి మీద ఏం కురిపించాడు, మన్నాను కురిపించాడు. ఆకాశ ధాన్యమును వారికి ఏం చేశాడట, అంటే ఇది భూమి మీద పండినటువంటి ఆహారం కాదు, ఇది భూమి మీద పండినటువంటి ఆహారం కాదు. అప్పుడప్పుడు కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం, చేపల వర్షం కురిసింది అని. విన్నారా ఎప్పుడైనా? కప్పల వర్షం కూడా కురిసింది, ఎప్పుడైనా విన్నారా? యూట్యూబ్లో దొరుకుతాయి ఈ వీడియోలన్నీ మీకు. అంటే టోర్నడోస్ వస్తుంటాయి చూడండి, టోర్నడోస్ నదుల్లోనూ సరస్సుల్లో ఉన్నటువంటి నీటిని లాక్కొని వెళ్తున్నప్పుడు ఆ నీటితో పాటుగా చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటివన్నీ కూడా పైకి వెళ్ళిపోయి అది వర్షంగా కురిసినప్పుడు ఆ చేపలు ఏం చేసాయండి, భూమి మీద కురిశాయి. ఒకసారి మన ఏరియా ప్రాంతాల్లో కూడా వనగరిపారలు పడింది వర్షంలో. ఏం పడ్డాయి? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? సముద్రంలో టోర్నడోస్, సముద్రంలో వచ్చినటువంటి టోర్నడోస్. అవి తేలి చేపలు అంటారు కదండి, పైన తిరిగే చేపలే కదా ఇవి. అప్పుడు ఆ టోర్నడోస్ వచ్చినప్పుడు దాన్ని లాక్కొని వర్షంగా పడినప్పుడు ఆ చేపలు పడ్డాయి. అంటే ఇది భూమి మీద నుంచి వెళ్ళినటువంటి ఆహారం కాదు, ఇది ఏదో దేవుడు ఎక్కడో పడుతున్నటువంటి ఆహారాన్ని పైకి తీసుకెళ్ళి కురిపించలేదు అక్కడ. అని అంటున్నాడు ఆకాశ ధాన్యము.
ఇక మనం చెప్పాలి అంటే అక్కడ అంటాడు 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అంటే ఇశ్రాయేలులో అరణ్యములో వారు ప్రయాణమవుతున్నప్పుడు వారికి ఆహారం కావాలని దేవుడు ముందుగానే వారి కొరకు ఏం సమకూర్చాడు? ఆహారం సమకూర్చాడు. ఆ ఆహారమును వారి కొరకు పంపెను అంటున్నాడు. చూడండి, వారి కొరకు పంపించాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మన్నాను తింటున్నారు వీళ్ళు. మన్నాను తిన్న తర్వాత మళ్ళీ సణుగుతున్నారు, మరలా సణుగుతున్నారు, అరణ్యంలో సణుగుతూనే ఉన్నారు. అలా సణుగుతున్నటువంటి వారు ప్రియమైన వారలారా అక్కడ ఏమంటున్నారో తెలుసా? మరలా 10వ వచనం అంటాడు, అట్లో మోసే అహరోనులు సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడినప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలుల సణుగులు విన్నాను. నీవు సాయంకాలం మందు మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. మన్నా తినేసి పీకల కాడికి ఒట్టి మన్నా ఏం బాగుంటుంది మాకు? ఖాళీ రొట్టెలు తింటే ఎలాగా? దానికి కూర కూడా ఉండాలి కదా. ఖాళీ అన్నం పెడితే ఎలా? దానికి కూరలు కూడా కావాలి కదా. ఇప్పుడు మన్నాతో పాటుగా మాకు ఏం కావాలి? మాంసం కావాలి. ఏంటి మాంసానికి పక్కనే ఉన్నాయండి? అసలే వీళ్ళకి ఏమున్నాయని రాయబడింది బైబిల్లో? విస్తారమైన పశువులు కలిగిన వారు. ఏమో మేకను వండుకోవచ్చుగా, తినాలని ఆశ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మేకలను, గొర్రెలను, ఆవులను వేసుకో తినేయచ్చుగా. కానీ వాళ్ళ ఆహారం మాత్రం చెయ్యి కూడా పెట్టి కదపట్ల, అదలాగే ఉంచుకున్నారు. తర్వాత ఏం చేస్తున్నారండి వీళ్ళు? దేవునిదని సొనగడం, దేవుని మీద సొనగడం ప్రారంభించారు. అలా దేవుని మీద సొనగినప్పుడు దేవుడు కూడా వారికి ఏమిచ్చాడండి? పోనీలే అనుకున్నాడు. చిన్నపిల్లలే అనుకున్నారు, జ్ఞానం తెలియని వారులే అనుకున్నాడు, దేవుని గురించినటువంటి జ్ఞానం వారికి బొత్తిగా లేదులే అనుకున్నాడు. వారిని క్షమించి వారు తినుటకై దేవుడు వారికి ఏమిస్తున్నాడట? అరణ్యములో ఆహారమును వారికి దయచేసను అనేటువంటి మాట మనం చదువుకున్నాం. అక్కడ అంటున్నాడు చూడండి, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. పూరేళ్ళు కంచి పెట్టలు అంటారు చూడండి. ఆ వచ్చి వాళ్ళ పాళెము నిండా ఏం చేసేయండి? ఎక్కడ పడితే అక్కడ వాలేసే, రెక్కలు కట్టుకో వచ్చేసి వాలేసాయి. ఎక్కడి నుంచి సమకూర్చాడు దేవుడు? ఎక్కడ ఫామ్ చేశాడు దాన్ని? అంటే ఎక్కడ ఫార్మింగ్ చేసి దాచిపెట్టాడు వాటిని? ఎగురుకుంటూ వచ్చి ఎక్కడ పడ్డాయి అవి? ఎగురుకుంటూ వచ్చి ఇశ్రాయేలుల యొక్క పాళెములో పడినప్పుడు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలులు వెళ్ళి వాళ్ళకి నచ్చినంత మాంసాన్ని సమకూర్చుకొని వారు తింటూ ఉన్నారండి. అలా తింటున్నప్పుడు ప్రియమైన వారలారా ఒకవైపు మన్నా, మరొక వైపు ఏంటిది? మాంసము. ఈ రెండింటిని తింటున్నప్పుడు 16వ వచనం, మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన భోజనమునకును, ప్రతివాడు తన కుటుంబంలో తనకొక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకోవాలి. ఇదిగో మన్నా ఎంత ఉండాలి, పూరేడు ఎంత ఉండాలి, మాంసం ఎంత ఉండాలని ఒక లెక్క చొప్పున, కొలత చొప్పున వారికి ఏం చేశాడండి? ప్రేమైన వారలారా ప్రతి దానిని కూడా వారికి సమకూర్చాడు, ప్రతి దానిని కూడా ఇచ్చాడు. ఇచ్చి తింటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైందో తెలుసా? రోజు సూర ముక్కలేనా అంటే ఆ మధ్యలో ఏమనిపించేదండి? అరే బాబు, టిఫిన్ సూరలో, మధ్యాహ్నం లంచ్ సూర, రాత్రి డిన్నర్ సూరలు ఎంత తింటావురా బాబు. ఇక రెండో చేప అనేది దొరికేది కాదు. ఎన్ని రోజులు? సుమారుగా నెలన్నర వరకు కూడా కంటిన్యూగా అవే తిన్నాం. ఫ్రిడ్జ్ల నిండా సూర ముక్కలే, గిన్నెల నిండా సూర ముక్కలే, ఎక్కడ చూసినవే. మనకు ఎలా వచ్చిందండి? అసహ్యం వేసేసింది. ఒకటి వేపుకునేవాడు, ఒకడు వండుకునేవాడు, పులిసెట్టుకునేవాడు, వాళ్ళ ఇష్టం ఏం కావాలంటది. కానీ నెలన్నర తినేసరికి ఏమైపోయింది? బోరు కొట్టే ఆహారం కాదు, దేవుడిచ్చే ఆహారం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు తిన్నారో తెలుసా వాళ్ళు? 40 సంవత్సరాలు మాంసము, 40 సంవత్సరాలు మన్నా కంటిన్యూగా వాళ్ళు తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో వాళ్ళు తాతలు పెంచేసి పక్కన పెట్టినట్లుగా ఎల్లరూ సాయంకాలం 4 పెట్టెలు తెచ్చుకోవడం, కోసుకోవడము, తినేయడం, ఇదే పనిలో ఉండేవారు రోజు కూడా. 40 సంవత్సరంలో అరణ్యంలో వారిని పోషించిన వారు ఇశ్రాయేలు అందరూ కూడా మరలా ఏం చేసేవారటండి? సణిగేవారు. అయితే ప్రియమైన వారలారా, ఈ మన్నాను గురించి మనము మాట్లాడుతున్నప్పుడు మన్నా గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు. ఫస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసలు మన్నాను గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? అసలు ఆకాశ ధాన్యం పరలోకం నుండి ఎలా వచ్చింది? దీని గురించినటువంటి కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేద్దాం. ఇప్పుడు ప్రియమైన వారలారా, అరణ్యములో దేవుడిచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో మన్నా అని అంటున్నాము కదా, దీనిని గురించి మరొక పేరు ఏమని రాయబడింది? దేవదూతల ఆహారము అని రాయబడింది. దేవదూతల ఆహారం అంటే దేవదూతల ఆహారమును తింటాయా? ప్రశ్న. దేవదూతలు ఆహారమును తింటాయా? కారణం, ఈ ప్రశ్న ఎందుకు వేసుకోవాలంటే దేవుడే స్వయాన అంటున్నారు, ఇది దేవదూతల ఆహారమును మీకు నేను ఇచ్చి తిని అంటున్నాడు.
ఇప్పుడు మన్నా అనబడినటువంటి ఈ ఆహారం ఏదైతే ఉందో ప్రియమైన వాళ్ళరా, ఈ మన్నా అనేటువంటి ఆహారము నిజంగా దేవదూతలు తింటాయా? దేవదూతలు తినడానికి, తినాలి అంటే ఏముండాలి? శరీరము అరగొట్టుకోవడానికి, అరిగించుకోవడానికి ఏముండాలి? అంటే తినకపోతే ఏమైపోతాం? మనమైతే తినకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. తినకపోతే ఏమైపోతాం? మనము కొన్ని రోజులకి చచ్చిపోతాం. శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా అయిపోయి, మొత్తం శక్తి అంతా అయిపోయి మనం చనిపోవడానికి కారణం, రీజను ఫుడ్ లేకపోవడం. ఈరోజు ఎంతోమంది ఆకలితో ఎన్నో దేశాలలో పేదవారు మరణించడం మనం చూస్తాం. హంగ్రీ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ఉంటుందండి. అంటే ఆకలితో చనిపోతున్న వారు, ఆకలితో ఉన్న దేశాల యొక్క పట్టిక. అందులో ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఆహారం లేక చనిపోతున్నారు. కానీ మన పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు కూడా ఆ దినోత్సవం, ఏం దినోత్సవం అండి? ప్రపంచ అంతర్జాతీయ ఆహార దినోత్సవం. ఆహారాన్ని ఏం చేస్తామంటే మనం మనకి ఇష్టం వచ్చినంత కెలికేసి, ఇష్టం వచ్చినంతగా తినేసి తీసుకెళ్ళి ఏం చేస్తామండి? ఆ పందుల కుప్పలో పడేస్తాం. కానీ ఆహారం లేక మీరు తినేటువంటి ఆహారం, మీరు పడేసేటువంటి ఆహారమే అనేక మంది ఆకలి తీర్చడానికి ఉన్నది అన్న సంగతి మీరు మర్చిపోకండి. కావలసిన తినండి. ఒకవేళ సరిపోదేమో అనుకుంటే కొంచెం తక్కువే వండండి. ఏంటి, మన కడుపుకి ఏం చేయాలండి? కొంచెం ఎలుతుగానే పెట్టాలి. పొట్ట నిండా పెట్టేసి పొట్ట ముందుకు వచ్చేసి ఊపిరి ఆడకుండా తిరిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనం తినేటువంటి ఆహారం, మనం పాడేసేటువంటి ఆహారము ఇంకొంతమంది ఆకలిని తీరుస్తుంది ప్రియమైన వారలారా. కానీ మనము వేసుకునేటువంటి ప్రతి అన్నాన్ని, ప్రతి మెతుకు కూడా మనం సమాధానం చెప్పాలి. నువ్వు ఆహారాన్ని తింటున్నావంటే వృధా చేయకూడదు. నీ ప్లేట్ అంతా చక్కగా క్లీన్ అయిపోవాలి. కానీ సగం తినేసి సగం కెలికేసి వదిలేస్తాం. ఎందుకు? బాగా బలిసిన వాళ్ళం కదండి మనం. ఏంటి, బాగా బలిసిన వాళ్ళు. ఒకసారి నాగలు తీసుకొని పొలానికి వెళ్ళి పొలం దున్ని ఒక బస్తా బియ్యం పండిస్తే అప్పుడు తెలుస్తుంది మనకు బాధ ఏంటో. ఏంటి, వరి ఎవరు ఉన్నారు కదండి మన ఏరియాలోని, వీళ్ళు అనుకుంటారు మీరు ఇలా సముద్రంలో వలయి కానీ మీకు ఏం పడిపోతాయి? చేపలు పడిపోతాయి, మీకేంటి అంటారు. దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నది వాళ్ళకి ఏం తెలుస్తుందా? బ్యాక్గ్రౌండ్లో ఉన్న కష్టం ఏం తెలుస్తుంది? మీకు తెలుసా? పోనీ మీకు తెలుసా? మాకు తెలుసా అని చెప్పండి, లేకపోతే నవ్వుతారు ఎవరన్నా. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదా? బ్యాక్గ్రౌండ్లో వల వేస్తే చేపలు పడిపోతాయండి. దానికి పెట్టుబడి పెట్టాలి, రైతులు పెట్టాలి, ఇంజిన్ కొనుక్కోవాలి, డీజిల్ తేవాలి, ఉదయాన్నే నిద్రమోహన్ లేవాలి, ఆ బోట్లన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్ళాలి, వెళ్ళి లోపలికి కెరటాలు దాటుకొని వెళ్ళి ప్రాణాలకు తెగించి మరలా ఏం చేయాలి? వలలు వేసి క్షేమంగా తిరిగి వస్తామో రామో గ్యారంటీ కూడా. అంత రిస్క్ చేస్తే ఏం పడుతున్నాయి? చేపలు పడుతున్నాయి. కానీ వాళ్ళ దృష్టికి ఎలా ఉంటుంది? మీరు వల ఇస్తే ఫ్రీగా వచ్చేస్తున్నాయి మీకు చేపలు అంటారు వాళ్ళు. ఫ్రీగా వచ్చేస్తున్నాయా? మరి మీరు చేయరు ఒక బోటుని అన్నాను, మీరు కూడా చేసుకోండి ఒక బోటు, పర్వాలేదు. ఓ 10 లక్షలు తెచ్చుకుంటే ఓ తెప్ప, ఓ వల, ఆ 4 రైతులు పెట్టేస్తారు, ఏటాడుకోండి. అక్కడ బోళ్ళు చేపలు తెచ్చేసుకుందరు. కానీ నిజంగా దొరుకుతాయా? వస్తే తెలుస్తుంది అప్పుడు. 10 లక్షలు కూడా ఏమైపోయినట్టు? సముద్రం మునిగిపోయినట్టే. వాళ్ళకి తెలియట్లా, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ ప్రియమైన వాళ్ళ, మనం పండించేటువంటి ఆహారము, బియ్యము ఏదైతే ఉందో, ఒక రైతు రాత్రి పగలు కష్టపడి 4 నెలలు 5 నెలలు కల్చర్ చేస్తే ఆ బియ్యం మన దగ్గరకు వస్తున్నాయి. కొనుక్కొని తినేస్తున్నాం అనుకుంటున్నాం. ఏంటి, 200 పెట్టి యాపిల్లో కేజీ కొనుక్కోవడం మనకు బాగా తెలుసు. అదే ఒక యాపిల్ పండును తయారు చేసుకోవడం అంటే చాలా కష్టం. ఒక బియ్యపు గింజను తయారు చేయడం అంటే చాలా కష్టం. అంత కష్టతరమైనటువంటి, కష్టంగా పండించేటువంటి ఆహారాన్ని మనం వృధా చేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళకు తెలుస్తుంది ఆహారం యొక్క విలువ ఏంటో, ఆహారం యొక్క వాల్యూ ఏంటో వీరికి అర్థమవుతుంది. ఇదిగో ఈ అరణ్యంలో మాకు తినడానికి తిండి లేదు, మా పశువులకు నీళ్లు లేవు, మేమేం చేయాలి? ఇప్పుడు చూడండి, మాంసం అయిపోయింది, ఆహారం మన్నా అయిపోయింది. ఇప్పుడు పీకల కాడ తాగడానికి నీళ్ళు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? నీళ్లు కావాలి అంటే పీకల కాడ బాగానే పెట్టావు, కానీ ఇప్పుడు మరి తాగడానికి వాటర్ బాటిల్ ఎవడిస్తాడు? ఎలా శోధిస్తున్నారో చూడండి, ఎంత చిరాకు పెడుతున్నారో చూడండి దేవుణ్ణి. ప్రభువా మాకు ఆహారం కావాలని అడిగినప్పుడు ఆహారం ఇవ్వరా? ప్రభువా మాకు మరి మాంసం కావాలని అడిగినప్పుడు మాంసం ఇవ్వడా? మాకు నీళ్లు కావాలని అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వడా? కానీ వీళ్ళు సణుక్కుంటున్నటువంటి సణుగులు చూడండి. అని ప్రియమైన వాళ్ళరా, దేవదూతల ఆహారమును దేవుడు వారికి దయచేసినప్పుడు వారికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఆలోచన లేదు, కానీ పీకల కాడగా తిన్నారు వాళ్ళు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళరా, అసలు ఈ మన్నా అనేటువంటి ఆహారము దేవదూతల ఆహారమా? ఒకానొక దినాన ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయానికి వచ్చిన తర్వాత, ఈ 19వ అధ్యాయంలో మనము సాయంకాలం మందు దేవదూతలు మరి 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం చదువుదాం.
మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో ఎండవేళ అబ్రహాము గుడారం వేసుకుని అక్కడ ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరికి రావడం చూశారు. మనకు తెలిసిన సందర్భమే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్న సందర్భమే. ఇక్కడ ముగ్గురు మనుషులు అనేటువంటి మాట చూసినప్పుడు 19వ అధ్యాయం మొదటికి వచ్చేసరికి వారిని దేవదూతలు అనేటువంటి, అందులో ఇద్దరు ఎవరు దేవదూతలు, ఒకరు యెహోవా. అంటే ఇద్దరు దేవదూతలు, ఒకరు యెహోవా. అక్కడికి వచ్చినప్పుడు వారు ఏమి తిన్నారు చెప్పాలి, ఏమి తిన్నారు? రొట్టెలు, మాంసము, వెన్న అండి, ఇవన్నీ కూడా తిన్నారు. ఎవరు పెట్టారు దీన్ని? అబ్రహాం పెట్టారు. ఏం వండి పెట్టారు? ఆవు మాంసము, రొట్టెలు, పాలు, ఇవన్నీ కూడా వారికి ఆహారం పెట్టినప్పుడు వారు ఏం చేశారండి? తిని అబ్రహాముని దీవించి వెళ్ళారు. సొదొమ గొమొర్రా విషయంలో మాట్లాడి వెళ్ళారు. అంటే ఆ దేవదూతలు ఆహారమును తింటాయా? ఇప్పుడు మనోహ అనబడినటువంటి ఒక వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడతాడు. మనోహ దగ్గరకు వచ్చినప్పుడు మనోహ అంటాడు కదా, ఇదిగో నీవు దేవుని దూతమనే సంగతి నాకు తెలియలేదు, దయచేసి కొద్దిసేపు నువ్వు ఉంటే నీ కోసం మేము ఏం పెడతాము? ఆహారము సిద్ధపరుస్తాం, ఆహారమును పుచ్చుకొని నువ్వు వెళ్ళవచ్చునంటే ఆయన అంటాడు, మేము ఆహారము తినకూడదు, నీవు పెట్టిన ఆహారమును మేము తినకూడదు. ఒకవేళ నువ్వు దేవునికి ఏదైనా అర్పిస్తే దహన బలిగా ఆయనకి అర్పించాలే తప్ప నీవు ఆహారం పెట్టకూడదు. అంటే అర్థం ఏంటి? ఇంతకీ ఇక్కడ దేవదూతలు ఏమో ఆహారం తిన్నాయి, ఇక్కడ మనోహ దగ్గర ఉన్నటువంటి దేవదూత ఏమంటున్నారండి? మీరు పెట్టిన ఆహారాన్ని మేము తినకూడదు, నువ్వు పెట్టినను నేను తినను అంటుంది వాక్యం. ఏమని రాయబడింది అక్కడ? నీవు పెట్టినను నేను ఆహారమును తినను. అంటే పెట్టినను తినను అంటే నువ్వు పెట్టిన ఆహారం తిన్నానా, లేదా వాళ్ళకి ఆహారం లేదనా? అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన వారలారా. మన్నా దేవదూతల ఆహారము అని చెప్పినటువంటిది, దేవదూతలు ఆత్మలు అయినప్పుడు ఆత్మలకు ఆహారం ఏంటి? మరలా దేవదూతల ఆహారం అయినప్పుడు ఆత్మలకు ఆహారం ఏంటి? ఒకవేళ ఇలా కూడా అనుకోవచ్చు, దేవదూతలు పండించినటువంటి ఆహారం అని, లేదా దేవదూతలు తెచ్చినటువంటి ఆహారం అని, దేవదూతలు సమకూర్చినటువంటి ఆహారం అని కూడా మనము అనుకోవచ్చు. ఎందుకంటే దేవదూతల ఆహారమును నరులు భుజించిరి అనేటువంటి మాట చూస్తున్నాం. దేవదూతల ఆహారమును అనగానే పరలోకం నుండి పైనుండి దిగి వచ్చినటువంటి ఆహారముగా కూడా మనం ఏం చేయొచ్చు, దీనిని ఆలోచన చేయొచ్చు ప్రియమైన వారలారా. అయితే దేవదూతలు తిన్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి, తినకూడదు అన్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే తిన్న సందర్భాలు మనం చూసినప్పుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? ఆహారమును భుజించారు. కానీ అదే శరీరాన్ని ధరించుకొని మనోహ దగ్గరకు వచ్చినటువంటి దేవదూత అంటున్నారు కదా, నీవు ఆహారం పెట్టిన నేను తినకూడదు అంటున్నారు. అంటే ప్రియమైన వారలారా, దేవదూతల ఆహారం ఏంటి, పరలోకంలో దీని గురించి చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయండి. ఇంత మాత్రం కాదు, పరలోకంలో ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని దేవుని స్తుతించెదరు అనేటువంటి మాటను కూడా మనం ప్రకటన గ్రంథంలో చూస్తామంటే, పరలోకంలో దేవుని స్తుతించడానికి ఖర్జూరపు మట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రశ్నలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా. పరలోకంలో ఖర్జూరపు మట్టలు ఎందుకు వచ్చాయి అక్కడికి? అంటే అక్కడ ఖర్జూరపు చెట్లు ఉంటాయా? అంటే ఇవన్నీ కూడా ఒక థియాలజికల్గా వెళ్తుంది తప్ప రియాలిటీ అనేది మనము ఎట్టి పరిస్థితులను కూడా మనము చెప్పలేము. అంటే స్తుతించడానికి ఇశ్రాయేలులు వాడినటువంటి సాధనాలుగా మన ఖర్జూరపు మట్టలను మనం చూడొచ్చు. అక్కడ దేవుని స్తుతించడానికి సర్వోన్నతుడైనటువంటి మరి దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు వారిని స్తుతించినటువంటి సందర్భంలో యూదుల రాజుగా యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆయన అడుగుపెట్టినప్పుడు ఆయన స్తుతించినటువంటి సందర్భంలో వారు కూడా ఖర్జూరపు మట్టలను, చెట్ల ఆకులను దారి పొడుగున ఏం చేశారు? పరిచిరి అనేటువంటి మాటను మనం చూస్తాం ప్రియమైన వారలారా. ఈ సందర్భాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, పరలోకంలో చెట్లు ఉంటాయా? పరలోకంలో మొక్కలు ఉంటాయా? పరలోకంలో దేవుని స్తుతించడానికి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వెళతామా? ఇలా మనం ఆలోచిస్తే ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా మనకు కొన్ని విచిత్రమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తాయి. కానీ ఏదేమైనప్పటికీ మానవులకు ఆహారముగా దేవుడు దేనినిచ్చాడు? పరలోకము నుండి, అనగా ఆకాశము నుండి వారికి, పరలోకం అంటే పరలోకం కాదు, ఆకాశము నుండి వారికి ఆహారమును సమకూర్చినట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా చూడండి, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనంలో చూడండి, చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును నేను ఏం చేస్తాను? జీవవృక్ష ఫలమును జయించువానికి నేను ఎక్కడ తినిపిస్తానంటున్నాడు? పరలోకంలో. అంటే పరలోకంలో భూమి మీద మిస్ అయినటువంటి చెట్టు పరలోకంలో ఉందా? పరదేశంలో ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఒకటి, 2 విషయాల్లో మనం ఆలోచించాలి. భూమి మీద మానవుడు ఆ జీవవృక్ష ఫలాలను తిని ఉంటే
పరలోకములో కూడా ఆ ఆహారాన్ని, అంటే ఆ పరలోకములో నిత్యత్వాన్ని అతడు పొందుకునేవాడు. కానీ భూమి మీద ఎప్పుడైతే దానిని కాకుండా వేరే దానిని తిన్నాడో, అంటే మంచి చెడ్డల తెలివిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తిన్నాడో, అతడు జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి అధికారాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టేసుకున్నాడు. కాబట్టి ఈ జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి అధికారాన్ని పోగొట్టుకున్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే, నన్ను తినివానికి ఏముండదు. అంటే ఒకవేళ జీవవృక్షము అనేది పరదేశులో లేదు, అక్కడ వృక్ష ఫలాలు లేవు, జయించే వాడిని తినిపిస్తాను అంటే జీవవృక్షం యేసుక్రీస్తు వారే అని అనుకున్నాం అనుకోండి, ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని మనము తింటున్నాం. మనము తినేసి లోకాన్ని జయించేసి పరలోకం వెళుతున్నాం. సో తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ఇప్పుడు జీవవృక్షాన్ని తిన్నా తినకపోయినా పరదేశికి వెళ్ళామంటే మనకు ఎక్కడికి ఎలిజిబిలిటీ వచ్చినట్లు? పరలోకానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్లు. అంటే భౌతికంగా లిటరల్గా కూడా మనకు అక్కడ ఆహారం ఉంటుందా? మరలా ఇంకొక చోట అంటాడు, ఆకలి లేదు, దాహము లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అంటే సముద్రముకి ఇకను ఉండదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకలి లేదు, దాహము లేదు. అలాంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులలో మనం పరలోకంలో తినాల్సినటువంటి అవసరం ఉందా? మనం భుజించాల్సినటువంటి అవసరత మనకు ఉందంటారా? ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలోచించండి. వీటన్నిటిని గూర్చి మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. మన్నా అనగా ఏమి అనేటువంటి, దేవదూతల ఆహారంను మనుషులు భుజించిరా అనేటువంటి దానిలో, ఈ వీడియోలో ఇవన్నీ కూడా మీకు మాట్లాడటం జరిగిందమ్మా. ప్లీజ్ సైలెన్స్. దేవదూతల ఆహారమును మనుషులు భుజించిరా అనేటువంటి వీడియోలో నేను వీటి గురించి మాట్లాడడం జరిగింది. మీరు వీలైతే నేను గ్రూప్లో షేర్ చేస్తాను, దాన్ని సాధ్యమైనంత వరకు వినండి. ఇకపోతే ప్రియమైన వాళ్ళరా, ఈ మన్నా అయిపోయిన తర్వాత వీళ్ళకు మరొక డౌట్ వచ్చింది. మరొకటి వచ్చింది, మళ్ళీ నీళ్లు కావాలి వీళ్ళకి. తర్వాత అధ్యాయానికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారండి? ఇదిగో ఈ అరణ్యంలో మాకును మా పశువులకును తాగడానికి ఏమి లేవు, నీళ్లు లేవు, కాబట్టి మేము చచ్చిపోతాం. ఇక్కడ పీకల కాడికి మీరైతే ఆహారం పెట్టారు, ఆహారం పెట్టిన తర్వాత మాకు నీళ్లు లేకపోతే, మేము దిగినటువంటి రెఫీదీంలో నీళ్లు లేకపోతే మా పరిస్థితి ఏంటి? మేము చచ్చిపోయేలాగా ఉన్నామని మరలా సనగడం మొదలు పెట్టారండి. అప్పుడు దేవుని కోపం వచ్చింది. మీరు ఎందుకు సణుగుతున్నారు? ఇదిగో మీకు కావలసినటువంటి దానిని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తానని మోషే వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు అంటాడు కదా, మోషే నువ్వు ఎందుకు నిలబడి ఉన్నావు? పోయి ఆ బండను నీ కర్రతో కొట్టు, అది మీ కొరకు ఏమిస్తుంది? నీళ్ళనిచ్చును. అది మీ కొరకు నీళ్ళనిచ్చును, వెళ్ళు అని అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషే ముందుకు సాగిపోయి అక్కడ చూడండి, తన కర్ర చేత పట్టుకుని పోయి, హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలోంచి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనేటువంటి లేదా మెరీబా అనేటువంటి పేర్లు పెట్టెను. మస్సా మరియు మెరీబా అంటే శోధించుట, దేవునితో వాదించుట అనేటువంటి అర్థం వచ్చినట్లుగా అక్కడ ఆ పేర్లను పెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడైతే మోషే గారు తన కర్రను తీసుకుని బండను కొట్టాడో, బండ రెండుగా చీలి ఆ బండ నడుము నుండి ఇశ్రాయేలులు తాగడానికి విస్తారమైనటువంటి నీళ్ళు వచ్చాయి. మెరీబా ఇప్పటికీ కూడా, నేటికి కూడా ఆ మెరీబా అనబడినటువంటి స్థలములో మోషే తన కర్రతో కొట్టినటువంటి చీల్చబడినటువంటి బండ క్లియర్గా ఉంది. ఆ బండను వారు మోషే కొట్టినప్పుడు ఆ బండలో నుంచి విస్తారమైనటువంటి నీళ్లు ప్రవహించినప్పుడు ఆ నీళ్లను ఇశ్రాయేలీయులు త్రాగినట్లుగా మనం చూస్తాం. ఆ బండ మీద నేటికి కూడా హిబ్రూ భాషలో రాయబడినటువంటి అక్షరాలు ఉన్నాయి. ఇక్కడనే మోషే ద్వారా దేవుడు అద్భుతమును చేసి ఇశ్రాయేలీయులు త్రాగడానికి నీరిచ్చాడు. అందుకే ఈ ప్లేసును మస్సా మరియు మెరీబా నీళ్లు అనేటువంటి పేరును ఆ హిబ్రూ భాషలో ఆ బండ మీద రాసినట్లు చూస్తారు. ఇప్పటికీ మీరు గూగుల్ చేస్తే ఇమ్మీడియట్గా మీ గూగుల్లో కనబడుతుంది ఆ బండ, చీలిపోయిన బండ నేటికి కూడా కనబడుతుంది. అంటే ఇవన్నీ కూడా సజీవమైనటువంటి ఆధారాలు, ఇవన్నీ కూడా నేటికి చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేకమైనటువంటి ఆధారాలు. ప్రియమైన వారలారా, దేవుడు సత్యవంతుడు, దేవుడు శక్తిమంతుడు, తన ప్రజల కొరకు ఏదైనా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ప్రియమైన వారలారా, ఆ తర్వాత వాళ్ళు నీళ్లు త్రాగిన తర్వాత అక్కడ మీరు చూసినట్లయితే మెరీబా దగ్గర నుంచి 8వ వచనంలో, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా
మోషే యెహోషువతో, ఇదిగో అమాలేకీయుల కొరకు నువ్వేం చేయి, యుద్ధము చేయి, మనుషులను సమకూర్చుకొని నువ్వు వెళ్ళి మన కొరకు యుద్ధం చేయి అన్నప్పుడు యోషువ అంటాడు, నేను వెళ్తాను కానీ నాతో పాటుగా నువ్వు రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను. ఎందుకు? నువ్వు వస్తే మాతో పాటుగా ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. నువ్వు వస్తే మేము ఆ యుద్ధాన్ని ఏం చేస్తాము? జయిస్తాము. చూడండి, సేవకుడు ఒక దేవుని యొక్క దైవజనుడు అప్పగించినటువంటి పనిని యెహోషువ ఎంత జాగ్రత్తగా దానిని అనలైజ్ చేస్తున్నాడు చూడండి. ఇదిగో మేము యుద్ధానికి వెళతాం, అమాలేకులతో మేము యుద్ధం చేస్తాం, కానీ అమాలేకులను జయించాలి అంటే మా దేవుడు మాతో పాటుగా ఉండాలి. మా దేవుడు మాతో పాటుగా ఉండాలంటే నువ్వేం చేయనవసరం లేదు, మాతో పాటుగా వచ్చి దేవునికి ప్రార్థన చేయి, మేము ఏం చేస్తాము? యుద్ధం చేస్తాం. అలా ఆ సాయంకాలం అయినప్పుడు ఎప్పుడైతే మాట చెప్పాడో, ఆ మాట చెప్పిన తర్వాత యెహోషువ వచ్చి ఇశ్రాయేలులను సమకూర్చుకొని అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి, ప్రియమైన వారలారా, వాళ్ళు వెళుతూ ఉంటారండి. అలా అమాలేకీయులను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భాలను మనం చూద్దాం. మోషే వారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మోషే కొండ శిఖరం ఎక్కి ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. కొండ దిగువన అమాలేకీయులు ఇశ్రాయేలు ఇద్దరు, రెండు వర్గాల వారు ఏం చేసుకుంటున్నారు? యుద్ధం చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. పైన కొండ మీద కూర్చొని మోషే చూస్తున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలుల బలం తగ్గుతుంది అనుకుంటున్నాడో అప్పుడు మోషే చేతులెత్తి ఏం చేస్తున్నాడు? అది ప్రార్థన అనుకోవచ్చు. చేతులు ఎత్తినప్పుడు అనేటువంటి మాట మాత్రం అక్కడ కనబడుతుంది. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయుల అమాయకులు ఏం చేసేవారట? తరిమేవారట. ఇప్పుడు నేను చేతులు ఎత్తి ఎంతసేపు ఉంటాను చెప్పండి? ఎంతసేపు ఉండగల? మహా అయితే ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత ఏమైపోతాయి? ఇవన్నీ కూడా తిమ్మిర్లు వచ్చేసి మొద్దుబారిపోయి, అమ్మా చాలాసేపు చేతులు ఎత్తాను రా బాబు. మోసే చేతులు కూడా బరువెక్కినప్పుడు కిందకి దించగా చేతులు కిందకి పడగానే ఇలా తెగిలికెళ్ళిన ఇశ్రాయేలీల్ని అలా అమాలేకీయులు ఏం చేసేవారండి? పరుగులు ఎత్తించుకుంటూ వచ్చేవారు. అరే రే, అమాలేకీయులు మరలా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? పరుగు పెట్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు అహరోను, హూరు అనేటువంటి వారు మోషేని చూసినప్పుడు, మోషే చేతులు ఎత్తినప్పుడు ఎలా ఉందో తెలుసు? ఇది ఒక గేమ్లా ఉంది. గేమ్లో ఏంటంటే ఇలా చేతులు ఎత్తగానే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళేవారు, చేతులు దించగానే అమాలేకీయుల దగ్గరికి వెళ్ళేవారు. ఇదేదో బాగుంది, మనం ఒక పని చేద్దాం, నువ్వో పక్క నేనో పక్క, మోషే చేతులు ఎత్తిన చేతులు దించకుండా ఏం చేద్దాము? రాళ్ళు పెట్టి అక్కడే కూర్చొని ఆయన చేతులు పైకెత్తే మనమే సపోర్ట్ ఇద్దామని సాయంకాలం వరకు కూడా, ప్రియమైన వారలారా, మోషే తన చేతులను దించకుండా పైకి లేపినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, అమాలేకీయుల రాజు మొదలుకొని సైన్యము వరకు కూడా యెహోషువ కత్తి చేత వారిని ఏం చేశాడట? హతము చేసేను అనేటువంటి మాట మనం చూస్తాం. 14వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిషి అనేటువంటి పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధము జరిగెను. యెహోవా నిషి అనగానే ధ్వజం, దేవుడే వారి మీదకి ఏమెత్తారు? ధ్వజం ఎత్తాడు. ధ్వజం ఎత్తడం అంటే, ధ్వజం అంటే బలం. తన చెయ్యి ఎత్తాడు. ధ్వజాలు అనేవి ఒక కర్రలా ఉండేవండి, వాళ్ళ యుద్ధం చేసే వారి చేతిలో ఉంటాయి. ఎదుటి వాళ్ళను కొట్టడానికి వెళుతున్నప్పుడు మన చేతిలో ఆయుధము లాంటిది అనమాట. దేవునికి విరోధంగా లేచినప్పుడు దేవుడే వారికి విరోధిగా లేచి అమాలేకీయుల విషయంలో తరతరముల వరకు దేవుడు వారితో ఏం చేశాడండి? యుద్ధము చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. ఆ తర్వాత ప్రియమైన వారలారా, 18వ అధ్యాయానికి వచ్చేసరికి మరి దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలులకు చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలులకు ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడైనటువంటి మోషే మామయ్య అయినటువంటి యిత్రో ఆ సంగతినంతా కూడా వింటాడండి. విన్న తర్వాత ప్రియమైన వారలారా, మరి తర్వాత ఏం చేస్తాడంటే, మోషే మామగారు మోషే యొక్క భార్య అయినటువంటి సిప్పోరాను, వారికి పుట్టినటువంటి పిల్లలను తీసుకొని అరణ్య మార్గంలో ఎదురుగా వస్తున్నాడు. ఏం జరిగింది మరి అప్పటి వరకు? అరణ్య మార్గమున ఎదురుగా రావడం ఏంటి అంటే, అప్పటి వరకు మోషే భార్య మోషేతో రాలేదా? అంటే ఎక్కడుంది అమ్మగారు? అమ్మగారి ఇంటి దగ్గర ఉంది. భర్త గారు ఎక్కడున్నారు? దేవుని పనిలో ఉన్నారు. దేవుని పనిలో ఉన్నటువంటి అయ్యగారికి అమ్మగారు సహకారిగా ఉండాల్సింది పోయి ఎక్కడున్నదండి? ఇంటి దగ్గర ఉంది. దీని గురించి వచ్చే వారం మనం విందాం. చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం కుటుంబ వ్యవస్థను గురించి, కుటుంబంలో జరిగేటువంటి సన్నివేశాలను గురించి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. వచ్చే వారము ఈ సంఘటనలు 18వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. ప్రియమైన వారలారా, వారి ప్రయాణం వెళుతున్నప్పుడు కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులను మరి యిత్రో ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు పరిచయం చేస్తున్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వాటన్నిటిని కూడా మనం చూద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంను దీవించును గాక.
ఆమెన్. వచ్చే వారం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భం ఉండదు. ఎందుకంటే వచ్చే వారం సండే నేను తెలంగాణలో ఉంటాను. మీ అందరూ కూడా లైవ్ ఉంటుంది. వేరే సందర్భాలు ఉంటాయి, లైవ్ టెలికాస్టింగ్ ఉంటుంది ఇక్కడికి. కాబట్టి వచ్చే వారం నేను లేను కదా అని రావడం మాత్రం మీరు మానేయకండి. అందరూ కూడా సమయానికల్లా వచ్చి సమయానికల్లా కూర్చుంటే సమయానికల్లా నేను అక్కడ వాక్యం చెప్పి మీ అందరికీ కూడా మరి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తాను. ఓకే, మరి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మరి రోజు ప్రార్థనలు అయితే ఉన్నాయండి. ఈరోజు సాయంకాలం మరి సుగంధ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది, చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అలాగే బుధవారము ఇంకా ఎవరో చెప్పారు, బుధవారము శ్యామ్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది. బుధవారం శ్యామ్ లాస్ట్ వీక్ కాదు, దానికి బిఫోర్ వీక్ జరగాల్సినటువంటి ప్రార్థన బుధవారం చెప్పాడు మీ నాన్న. నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? ఎల్లుండి వెళ్తున్నావా? సరే, ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. సోమవారం ఎవరిది? అదేనా? సోమవారం ఎవరిది? ఎవరు చెప్పలేదు కదా. అయితే సరే, సోమవారం పెట్టుకో. రేపు ఈరోజు తర్వాత మంగళవారం, బుధవారం, మంగళవారం, బుధవారం.